హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే బీరకాయ రోటీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి వేపాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం బీరకాయలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, అవి కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మళ్ళీ టమాటాలు కూడా వేసి, టమాటాలు కొంచెం చింతపండు పసుపు కూడా వేసి ఈ టమాటాలు కూడా మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా మగ్గిపోయినవి. ఇప్పుడైతే దాన్ని రోట్లో వేసి రుబ్బాలి. ముందైతే పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర వేసి మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకోవాలన్నమాట. తర్వాత మనం బీరకాయలు వేపుకుంటాం కదా, వాటిని కూడా వేసుకుని కొంచెం మెత్తగా అయ్యే వరకు అన్నీ ఒకసారి వేసుకుంటే అవి నలగవండి. అందుకు 1 by 1 వేసుకుంటే నలుగుతాయి అన్నమాట. దీని తర్వాత టమాటా కూడా వేసుకుని మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. దీంట్లోనే సాల్ట్ కూడా చూసుకోవాలన్నమాట. చూడండి, మనం మిక్సీలో వేస్తాం కానీ మెత్తగా అవుతుంది కానీ అంత టేస్ట్ రాదు. ఇప్పుడు మనం రోట్లో రుబ్బుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా, చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి మొత్తం నలిగిపోయిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి దాన్ని తాలింపు పెట్టుకోవడమే. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.